హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజకుటుంబానికి జమీందారు వంశానికి చెందిన మైనావతి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. రాజకుటుంబానికి చెందినవారు కాబట్టి, వాళ్ళు చాలా పలుకుబడి పేరు ఉన్నవారు కాబట్టి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందన్న విషయం ఎవరికి చెప్పకుండా వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోతుంది. అసలు వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ అని అంటే, మైనావతి ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. తను ఏమీ లేని జనార్దన్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకునే ప్రాసెస్లో మైనావతి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఆ విషయం వాళ్ళ నాన్న దగ్గర దాచిపెడుతుంది. సో వాళ్ళ నాన్నగారు ఏంటంటే, వాళ్ళ అమ్మాయి ప్రేమించింది అనే ఒకే ఒక ఉద్దేశంతో హ్యాపీగా ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోమ్మా అని చెప్పి పెద్ద పెళ్ళిని అరేంజ్ చేస్తారు. కానీ మైనావతి వాళ్ళ నాన్న చక్రపాణికి ఒక చెల్లెలుంటుంది. ఆవిడ పేరు ఛాయాదేవి. ఆవిడ పెళ్ళికి వస్తుంది వాళ్ళ కొడుకు నిరంజన్తో కలిసి. అనిల్, ఎవరైతే బయట అనిల్ గారు ఉంటారో ఆయన పేరు ఇందులో నిరంజన్, హీఈస్ అ విలన్. సో ఆవిడ వచ్చి ఏమంటుందంటే, చూడన్నయ్య, ఒకప్పుడు నా కూతురు కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది. నీ మేనకోడలు ఒక అబ్బాయిని ప్రేమించిన పెళ్ళి చేసుకోకూడదు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుందని, తను చనిపోయేలా అంటే ప్రేమించిన అబ్బాయి దక్కలేదని నా కూతురు ఇప్పుడు చనిపోయింది. అలాంటప్పుడు నా కూతురికి ఒక రూల్ పెట్టి ఇప్పుడు నీ కొడుక్కి నీ కూతురికి ఒక రూల్ పెడుతున్నావా? నీ కూతురు ప్రేమించిన వివాహం చేసుకోవచ్చా అని అడుగుతారు. ఇంకా పాపం చక్రపాణి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటే అప్పుడే ఒక న్యూస్ వస్తుంది. అది ఏంటి? జనార్దన్ పారిపోయాడు. మైనావతిని ప్రేమించి తాను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణమయ్యి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించినవాడు పారిపోయాడు. పెళ్లి పీటలపై ఆగిపోయింది. ఈ అవమానం తట్టుకోలేక మైనావతి వాళ్ళ నాన్నగారు చనిపోతారు. తను చనిపోయిన లోపల తన కడుపులో బిడ్డ ఉంది కాబట్టి ఈ భారాన్ని అందరికీ చూపిస్తూ మోయలేక వేరే ఊరికి వెళ్ళిపోతారు మైనావతి. వాళ్ళ తమ్ముడు రాయుడు. రాయుడు ఇస్ ద మెయిన్ హీరో అండ్ మైనావతి వాళ్ళ సొంత తమ్ముడు అనమాట. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ అక్కని జాగ్రత్తగా చూసుకుంటూ, నాకు కోడలు పుట్టినా నల్లుడు పుట్టినా నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటానమ్మా అని పాపం దేవుడికి అభిషేకం చేస్తూ డెలివరీ టైంలో చూస్తాడు. డెలివరీ అవుతుంది, ఒక ఆడపిల్ల పుడుతుంది. కానీ ఆ పిల్లని చూసి చాలా బాధేస్తుంది మైనావతికి. అసలు నేను తన మొహమే చూడ్ను, నా తండ్రి చావుకి కారణం ఇదే, కాబట్టి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అని చెప్పేసరికి ఇంకా అలా మైనావతి వాళ్ళ నాన్నమ్మ తన చేత్తో ఆ మనవరాల్ని, మైనావతికి పుట్టిన కూతురు ద మెయిన్ హీరోయిన్ని తీసుకువెళ్ళి ఒక జాతరలో ఒక శివుడి రథంలో వదిలేస్తుంది. సో అదే అప్పటి ప్రభాకర్ చూస్తారు. ప్రభాకర్ ఆ గుడికి తోలు బొమ్మలు ఆడించుకోవడానికి వచ్చిన వ్యక్తి. పాపకి ప్రమాదం ఉంది అని తెలుసుకొని తను తీసుకువెళ్ళి పెంచుకోవాలనుకుంటారు. ఎవరైతే అనిల్ ఉన్నాడో అలియాస్ నిరంజన్, అతను పాపని చంపించాలి అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ పాపని బుట్టలో పెట్టుకొని తీసుకొని తన ఊరికి వెళ్తాడు. ఊర్లో చాలా కష్టాలుంటాయి. ప్రభాకర్ గారు ఉంటున్న ఊర్లో ఏంటంటే వాటర్ సమస్యలు ఉంటాయి. ఎన్నిసార్లు బోరు బావి వేస్తున్నా నీళ్లు పడటం లేదు అని అందరూ బాధపడుతుంటే ఈ పాప హీరోయిన్ చిన్న బుడ్డి పాప అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటంటే హ్యాపీగా నీళ్లు పడతాయి, అందరూ సంతోషంగా ఉంటారు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి ప్రభాకర్కి అప్పటికే ఒక 5 ఏళ్ల పాప అయితే ఉంటుంది. ప్రభాకర్ వాళ్ళ వైఫ్, ఏమయ్యా, ఇప్పటికే మనకు ఒక ఆడపిల్ల ఉందని మనం సరిగ్గా ఒక పూట తినక తన్ని పెంచుతున్నాం, ఇప్పుడు ఈ పిల్ల కూడా మనకి భారం అవుతుంది కదా అనంటే కరెక్ట్గా అదే టైంకి ప్రభాకర్ దగ్గరికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి, రేపు రామాలయంలో పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి, మీరు తోలుబొమ్మలాటలు బాగా ఆడిస్తారు అని తెలుసుకున్నాను, కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి అని అడ్వాన్స్ పెద్ద మొత్తంలో చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. చూసావా, ఇందాకేమన్నావు, ఈ పాప ఎంత అదృష్టవంతురాలో చూసావా, అడుగు పెట్టగానే ఊర్లో ఏమో బావిలో నీళ్లు పడ్డాయి, ఇప్పుడేమో మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, తను ఎవరో కాదు మహాలక్ష్మి అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఆ పుట్టిన బిడ్డని చూసుకుంటారు. ఇది ఇలా ఉండగా రాయుడు, ఎవరైతే హీరో ఉంటాడో అతను ఇంటికి రీచ్ అవుతాడనమాట. రీచ్ అయ్యి, అక్క ఎవరు పుట్టారక్క, మేనల్లుడు పుట్టాడా లేకపోతే కోడలు పుట్టిందా చెప్పక్క అని అడుగుతాడు. మేనల్లుడు పుట్టలేదు, కోడలు కూడా పుట్టలేదు, నాకు ఎవ్వరూ పుట్టలేదురా అని చెప్పి
పుట్టిన చనిపోయిందని అనుకుంటున్నానని చెప్పి ఒక ఊరి చివర ఉన్న చెరువులోకి వెళ్ళి ఇంకా స్నానం చేసి, అంటే ఇప్పటితో నాకు ఈ కర్మబంధం తొలగిపోయింది, తను ఎవరైతే పుట్టిన అమ్మాయి ఉందో ఆ పాప నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి ఉన్న వాళ్ళపై చాలా లేని వాళ్ళపై చాలా అసహ్యాన్ని పెంచుకుంటుంది. ఎందుకంటే లేని వాళ్ళకి ఎప్పుడు డబ్బున్న వాళ్ళంటే ఒక టైప్ ఆఫ్ పొగరుంటుంది. కావాలనే మోసం చేస్తారని చెప్పి డబ్బునే చూస్తారు కానీ మనసుని చూడరు అని జనార్దన్ మోసం చేశాడేమో అనుకొని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో ఆవిడ ఇంటికి రాగానే అనిల్ అండ్ వాళ్ళమ్మ ఇద్దరు, నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలుసు, నువ్వు ఇప్పటికి కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు కావాలంటే నా కొడుకుని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అనిల్ని పెళ్లి చేసుకోమని అడుగుతారు. సరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా హీరో రాయుడైతే షాక్లో ఉండిపోతాడు. అక్క, నువ్వు నిజంగా చేసుకోవాలనుకుంటున్నావా అని అంటారు. అవునరా, ఎవడో నన్ను మోసం చేస్తే నేనే తలుచుకుంటూ ఒంటరిగా ఎందుకు ఉండిపోవాలి, నాకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, నేను పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలా పెళ్ళి జరిపించడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు రామాలయంలో. కరెక్ట్గా అదే ఊరి చివర వీళ్ళు ఉంటారు కాబట్టి ప్రభాకర్ వాళ్ళు, బుడ్డి ఎవరైతే 3 నెలలు అయిపోతుంది, సో ముహూర్తాలు ఉంటాయి. సో 3 మంత్స్ తర్వాత పాప ఇంకొంచెం పెరుగుతుంది హీరోయిన్. పెరిగితే తన్ని గుడికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళతో పాటే రామాలయానికి ఎత్తుకొని తీసుకువెళ్తారు ప్రభాకర్ వాళ్ళు. కరెక్ట్గా అలా రామాలయానికి తీసుకువెళ్ళేసరికి అక్కడ అంగరంగ వైభవంగా గుడిలోనే మైనావతి పెళ్ళైతే జరుగుతుంది. ఇంకా అలా అనిల్ అలియాస్ నిరంజన్కి మైనావతికి పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పెళ్లిని సాంప్రదాయబద్ధంగా జరిపిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే జనార్దన్, అంటే ఎవరినైతే మైనావతి ప్రేమించిందో అతను పరుగు పరుగున ఆ గుడికి వస్తాడు. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుందంటే, పెళ్ళికి రావాలి, పెళ్లి పీటల దగ్గరికి రావాలి అని మైనావతి ప్రేమించిన జనార్దన్ ఎంతలానో ట్రై చేస్తాడు. బట్ రౌడీలతో అనిల్ వెనకాల నుండి కొట్టించి కావాలనే అతన్ని కిడ్నాప్ చేసి పెళ్ళికి రాకుండా చేసేస్తాడు. అతను చంపేయాలని అనుకుంటాడు కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ రౌడీల నుండి తప్పించుకొని పోరాడి ఇంకా అలా వెంటనే వచ్చేస్తాడనమాట తప్పించుకొని ఆ జనార్దన్. సో జనార్దన్ వచ్చి ఇంక వెంటనే చూస్తూ ఉంటాడు. చూసేసరికి అప్పటికే ఇంకా పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది మైనావతిది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే ఇదేంటి, మైనావతికి పెళ్ళైపోతుందా, అంటే మైనావతి నేను నేను పెళ్లి పీటల దగ్గరికి రాలేదని, నేను మోసం చేశానని అనుకుంటుందా అని షాక్లో ఉండిపోతాడు. అందరి సమక్షంలో నిరంజన్ అలియాస్ అనిల్ అయితే మైనావతి మెడలో తాళి కడతాడు. కరెక్ట్గా అదే రామాలయానికి దిస్ ప్రభాకర్ కూడా వస్తారు ఆ పాపను తీసుకొని. సో అదే వాళ్ళమ్మ పెళ్ళిని తనే పాపం చూస్తూ ఉంటుంది. మైనావతికి అప్పటికి పాప ఏడుపు వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే ప్రభాకర్ వాళ్ళు ఆ పాపను ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో రాముడి ఉత్సవాల్లో తోలుబొమ్మలాటలు అయిపోయిన తర్వాత పాపని పంతులు గారి దగ్గరికి తీసుకువెళ్తారు. పంతులు గారు, పాపకి నామకరణం చేయాలి, పాప పుట్టిన సమయం తెలీదు అని, కానీ ఎప్పుడు దొరికిందో అని చెప్తారు. సో ఇంకా దొరికిన టైం బట్టి పాపకి దా మీద పేరు పెట్టాలి బాబు అని అంటారు. దా మీద పెట్టాలా, అయితే ధరణి ధరణి అని పెడదామని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా పాపకి ధరణి అని నామకరణం చేస్తారు. ఇంకా అలా చిన్నప్పటి నుండే పాప వీళ్ళ కన్న కూతురిగానే పెంచుకుంటారు. ఇంకా హ్యాపీగా ఆడుతూ పాడుతూ వీళ్ళలాగే తోలు బొమ్మలు ఆడిస్తూ పనిలో సహాయం చేస్తూ హ్యాపీగా ఉంటుంది రాబోయే హీరోయిన్ ధరణి. సో అలా ఇటువైపు ధరణి అండ్ ఇటువైపు ధరణి మేనమామ రాయుడు. రాయుడు విల్ బీ బిగ్గర్, మచ్ బిగ్గర్ దాన్ ధరణి యాక్చువల్లీ. బట్ వీళ్ళిద్దరి బంధం ఎలా ముడిపడుతుంది, మైనావతి తన కన్న కూతురే అని ధరణిని ఎప్పుడు కనిపెడుతుంది, అనిల్తో పెళ్లి జరిగిన తర్వాత మైనావతిలో వచ్చిన మార్పులు ఏముంటాయి అనే విషయాల్ని తెలుసుకోవాలి అనుకున్నా. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.